వాళ్ళందరూ చేసిన కృషిని అసలు పూర్తిగా అసలు సైడ్ లైన్ చేసేయడము. ఓకే అండి, ఫస్ట్ ఏమో ఇది అసలు ఒక గోడౌన్ అన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి వచ్చిందన్నారు, మళ్ళీ ఏమో దీంట్లో కేవలం వైఎస్ఆర్సీపీనే కాదు, కేంద్రం ఉంది, సింగపూర్ ఉంది, తర్వాత వచ్చేసి వైఎస్ఆర్సీపీ ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో ఇంతమంది కృషితోటి ఈరోజు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందన్నారు. సరే, నారా లోకేష్ గారు చెప్పారనుకోండి, క్రెడిట్ కావాలంటే మీరు తీసుకోండి అని చెప్పేసి. సో ఏమంటారు మేడం ఓవరాల్గా? అందరికీ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. బేసికల్లీ ఇది ఉత్తరాంధ్రయే కాదు, ఆంధ్రప్రదేశ్ ఒక 100 ఏళ్ల కళ అండి. మనకి ఎకానమీ, మనకి సోర్సెస్ అనేది మనకి సరైన కంపెనీలు లేక, మనకి అవి మన ఎఫర్ట్ చేయగలిగిన శక్తి లేక చాలా మంది యూత్ చదువుకున్న వాళ్ళందరూ బయట దేశాలకు వెళ్ళి బయట రాష్ట్రాలకు వెళ్ళి పనిచేస్తున్న పరిస్థితి. ఇవాళ ఉత్తరాంధ్రలో ఈ గూగుల్ డేటా సెంటర్ ఓపెనింగ్ అనేది నిజంగా మన అందరి చిరకాల వాంఛ, ఈ కోరిక తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ కంగ్రాచులేషన్స్. తప్పకుండా మా యూత్ అంతా, ఎందుకంటే మీరు అందరూ అనుకుంటారు ఉత్తరాంధ్ర జిల్లాలు, స్పెసిఫిక్గా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు వెనుకబడి ఉన్నాయని అనుకుంటున్నారు. బట్ అవన్నీ కూడా 50 ఏళ్ల క్రితమే పిల్లలందరూ కూడా మనకి, ఎందుకంటే మన అంత వర్షాధార నదులు తప్ప జీవనదులు లేవు, మనకి పంటలు లేవు, కాబట్టి పిల్లలందరూ చదువుకోవాలి, చదువుకుంటేనే మీరు బాగుపడతారని ఒక లైన్ ఇచ్చి మమ్మల్ని అందరిని పెంచిన పరిస్థితి. అందుకే అందరూ కూడా బాగా చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. ఇవాళ ఈ గూగుల్ సెంటర్ తర్వాత మనకి వరుస కట్టి కంపెనీలు రావడానికి అనేక అవకాశాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆల్రెడీ చాలా కంపెనీస్ మనకు వచ్చాయి. ఇంకా ముందు అసలు లోకల్ ఎకానమీ చాలా ఫాస్ట్ గ్రో అయ్యే సందర్భం ఉంటుంది. అదే కాకుండా చిన్న వ్యాపారాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ భూముల రేట్లు కూడా పెరుగుతాయి. ఈ ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ఎందుకంటే ఈ గవర్నమెంట్ తన ఫోకస్ కూడా బాగా ఫాస్ట్ గా ఈ ఉత్తరాంధ్ర జిల్లా, స్పెసిఫిక్ విశాఖపట్నం మీద పడుతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా డెవలప్ అవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ఏంటంటే వాళ్ళ క్రెడిట్ చోరీ అనేది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే వాళ్ళ పని చేయరు, చేసేవాళ్ళని చేయనియ్యరు. ఇంత మంచి శుభతరుణంలో కూడా వైసీపీ కోసం మాట్లాడుకోవాల్సిన దుస్థితి రావడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే వీళ్ళకి బుర్ర లేని వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీలోనే ఉంటారు. ఒక పక్క అందరూ చదువుకున్నారమ్మా, అందరికీ తెలుసు. ఆ మాటలు వెనక్కి తీసుకోండి, అది పద్ధతి కాదు. బుర్ర లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి, బుర్ర లేదా? మీకు ఎక్కడ మోకాల్లో ఉందా? మరి ఎంత ఇస్తారు ఇన్సెంటివ్? 99 పైసలకి 99 పైసలకి ఇచ్చేస్తారా మీరు? 20 ఎకరాలు అంటే ఆంధ్రప్రదేశ్ అందేస్తారా? మీ బ్యాక్గ్రౌండ్ ఎంత తీసుకుంటున్నారు? ఇన్ఫోసిస్ కి 20 ఎకరాలు 99 పైసలకి ఇచ్చి లోకేష్ దానికి బ్యాక్గ్రౌండ్ ఎంత తీసుకుంటున్నాడు? ఇది అభివృద్ధి? రాష్ట్రాన్ని అమ్మేది అభివృద్ధి? రవాజాకి ఇస్తారా ఫ్రీగా? రియల్ ఎస్టేట్ వ్యవస్థకి ఇస్తారా ఫ్రీగా? మీకు బుర్ర ఉందా? అంటే లోకేష్ గమనానికి బుర్ర ఉందా? రాష్ట్రాన్ని వినాలి. ఏంది వినేది? వినాలి. లోకేష్ గారు ఆల్రెడీ మీకు ఆయన చాలా స్పష్టంగా మీకు ఆయన చెప్పారు, మీకు కావాలంటే క్రెడిట్ స్టోరీ తీసుకోండి. కావాలి రాష్ట్రాన్ని ఎన్నేస్తున్నారు మీరు? రాష్ట్రాన్ని 99 మీరు దేవుడు సాక్షి చెప్పండి. ఇన్ఫోసిస్ దగ్గర 20 ఎకరాలు తీసుకుని చంద్రబాబు నాయుడు ఎంత తీసుకున్నారు? బ్యాక్గ్రౌండ్ లో ఎంత మీకు తెలుసా? ప్లీజ్ అండి, ప్లీజ్ మసూద్ రెడ్డి గారు, విశాఖపట్నాన్ని మీరు టచ్ చేయదని చెప్పాము మేము. విశాఖపట్నం అభివృద్ధి, ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఏదైనా చిత్తశుద్ధి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఉత్తరాంధ్ర మీద అభివృద్ధి పైన చిత్తశుద్ధి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఈ రోజు చంద్రబాబు నాయుడు ముసలి కంపెనీలు ఖర్చు వచ్చిన కంపెనీ, వాళ్ళకి వచ్చే కంపెనీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుసరణలో వచ్చినట్టుదే. మీరు ఊరికే బుర్ర తక్కువ మాటలు మాట్లాడుతూ ఈ ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయాలి. ఇక్కడ కంపెనీలు తీసుకుని ఒక నిమిషం వినండి సార్. ఎంప్లాయ్మెంట్ కావాలి. ఇక్కడ ఉన్న యూత్ కి, చదువుకున్న వాళ్ళందరూ ఖాళీగానే ఉన్నారు. చాలా మంది సార్ వీరికి బుర్ర తక్కువ. తెలుగుదేశం పార్టీ నాయకులకి చంద్రబాబు నాయుడు వారు మాట్లాడాక మీరు మాట్లాడుతున్నారు. సబ్జెక్ట్ మాట్లాడమని మీ నాయకుడు చెప్పలేదు. గట్టిగా మాట్లాడితే కరెక్ట్ కాదు. ఏది బుర్ర తక్కువ మాటలు మాట్లాడుతున్నారు మీరు? వినాలి. బుర్ర తక్కువ మాటలు మాట్లాడుతున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ మీరు చంద్రబాబు నాయుడు చేసే పనులు కూడా బుర్ర తక్కువ పనులు, అంత లోఫర్ పనులు, లోపభూయిస్తున్నటువంటి పనులు. అభివృద్ధి చెందుతుందని మేము ఆవిడ చెప్పామా? ఆవిడ కూడా మేము అపోజ్ చేసాం. మీ నాయకుడు అప్పుడు అంత అంగీకారం తెలిపి మళ్ళీ బయటికి రాగానే గెలవగానే మేము స్టెప్ మార్చలేదు. ఫస్ట్ నుండి ఒకటే మాట మీద ఉన్నాం, ఒకటే ఆలోచనతో ఉన్నాం. దాన్ని మీరు గౌరవించాలి. అరిస్తే ఏమవుతుంది?
చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏమవుతుంది? ఎకరా 99 పైసలకి ఏం జరగదు 20 సార్. ఎకరాలు 99 పైసలకి సరే, ఒక్క నిమిషం సార్. అమ్మేసి సరే, ఓకే. రాష్ట్రానికి ఏం ప్లీజ్, చేసేది మేడం, ఒక్క వాళ్ళు? నిమిషం. Yes, yes.